చూడండి, ఎన్నడూ లేనిది అంత చేశాను, ఇంత తెచ్చి పెట్టానని వాపోతున్నారు కదా. నేను మాత్రం మీకేనా ఒక్క మాట చెప్పండి. నీవు లోట్ కీర్తిశేషులైనటువంటి నారుల లక్ష్మీరామ తమ్ముడు లక్ష్మీరామ్ గారు, మరి నారాయణరావు గారు, మరి భవానీ పాత్ర ధరించినటువంటి ఆదినారాయణరావు గారి బ్రదర్, మరి వారు జ్ఞాపకార్థం
వారి జ్ఞాపకార్థం నన్ను నా కళను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు కానుగా ఇచ్చున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నీవు లోటు చేసిన వాడి చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రము పల్లెత్తు మాట్లాడినదా? దినములు కొంచెం తారు మాత్రమైనప్పుడు ఇటువంటి గురుచిత్రములు ఎంత వారికైనా ఉన్నవి. కానీ పడిన గోడలు పైనట్లో ఉండవుగా ఈ దైవం ఈ పూట ఆదరణ నన్ను తారసిల్లింప చేసినాడు. ఎవరండి ఆ తారసిల్లిన వారు? నేను ఎంతగానే తెలుపవగా నీవు నా మాట పూర్తిగా ఆలకించినావు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ తారసిల్లిని అలసడు నా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనా? నెయ్యిల్ మోహన్ రావు గారు మరి నా కళని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు. థ్యాంక్ యూ. నన్ను రావణ గారు ఉంటే ఒక 10,000 అలా ఉంటుంది. నేను 10 వెయ్యి నేను చెప్పేశాను. అలాగే పడిన కొట్లు పడినట్లే ఉండవు. దినములు కొంచెం దారువాయనప్పుడు ఇటువంటి గృహఛిద్రములు ఎంతవరకు ఉన్నవి. కానీ దైవం ఎంతలగే ఆతని నన్ను తారసిల్లింపజేసినాడు. ఎవరండి ఆ తారసిల్లిన వారు? నేను ఇందాకనే తెలుపవగా నా మాట పూర్తిగా ఆలోచించినావు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ తారసిల్లిన ఏతను నా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనా? ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని నివాసముంటున్న వాసుదేవు గారి కుమారుడు. ఆనాడు నేను చూచిన అందగాడే ఆ బిల్వమంగళమూర్తి అనగా ఎర్రగా పుష్టిగా పొడుగుగా నందురే ఆయనేనా? అవునవును ఆయనే. అవును, అతను నువ్వు ఇప్పుడు చూసావు? ఒకప్పుడు గోపాలస్వామి వారి కోవెలలో కళ్యాణ సమమున గాంచి తిని, అయినా వారు చాలా భాగ్యవంతులను వాడుక ఏ పాటి స్థితి ఉండును? 40 లక్షల వరకు ఉంటుందని నా నమ్మకము. ప్రకృతము వినుము. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులము. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఎలాగండి? ఆడిన ఒక్కయాట నడయాట దడంగిన ఒక బాట మాట్లాడిన ఒక్క మాట నీ సలందు పరుణిన ఒక్క చోట
మేషారు మా మిత్రులు ఈ ఊరికి అంటే చాలామందికి పాఠాలు నేర్పిస్తుంటారు. అతను మరి నన్ను ఆశీర్వదిస్తూ ఒక 500 రూపాయలు బహుకరించా. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ మనకి తక్కువని కాదు ఎక్కువని కాదు, చదివింపులు అనేది పూర్వం లవకుశుల నుంచి వస్తున్నది. ఇక్కడ అంటే ఇక్కడ మనకేం కాదు, భగవంతుడి దేవుళ్ళు అంతే పర్వాలేదు. కళాకారులను సన్మానించడం అనేది స్టేజ్ మీద పూర్వం నుంచి రాముడి నుంచి వచ్చినటువంటిది. అది ఒక అందము, మనకి మంచిది. మనమే కాదు, ఏ కళాకారులను గౌరవిస్తే మనకెంత అన్నిట్లో మనం రాణిస్తాము, మనకు ఒక రకమైనటువంటి కొన్ని మంచి జరుగుతుందని పూర్వం నుంచి ఒక నానుడు వచ్చేది. అంతేగాని చదివింపులకు వేస్తే ఎక్కువ వద్దు తక్కువ వద్దు కాదనేసి కళాకారులకి సన్మానిస్తే అంత మంచిదని చెప్పేసి మా నమ్మకం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంత మంచి స్నేహితులు విడిపోవట ఎట్లు సంభవించినదో. అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మీరేం చేశారు? నేను చదువు మాని మన వాడలు ప్రవేశించినాను కదా, అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాం. వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందటే వ్యాపార మంత్రం తన మోసం చేసినారట. ఈ మధ్యన అతనే జ్ఞాపకం వచ్చిన బదులు కొరకు వారిని వీరు దేవుడు ఏం చేసేవారు? అతను ఎంత మంచి వారండి, ఎంత మంచి ప్రీతిగా మాట్లాడని చెప్పినాను. అలాగా నా కష్ట సుఖములని అడిగినాడు, తన మంచి చెడ్డలను చెప్పినాడు. ఇంటికి తీసుకొని పోయి భోజనం చేసిన వరకు వదిలినాడు కాదు. బదులు మాట చెప్పడం ఎంత భయమో కాదని, మిత్రమా రేపు వచ్చిందని చెప్పి మళ్ళీ వచ్చిందను. అవును, ఏమిది ఆలోచిస్తున్నావు? ఏమీ లేదండి, ఎన్నాళ్ళ నుండో నాకు ఒక కోరిక. ఏమిటది? ఎలాగైనా మీరు తీర్చాలి. ఏమిటంటే విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక, ఈనాడు విన్నవించవా ఏమిటా
కోరిక? ఏమిటంటే మీ స్నేహితుడు బిల్వమంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి ఆహ్వానించరాదు? అది మాత్రం అలవైన కార్యం కాదు. ఎందుచేత? అతను బహునీతిమంతుడు. వ్యాసుని కంటేనా? పరమ మహాపండితుడు. విశ్వామిత్రుని కంటేనా? పరమ నైష్ఠకుడు. విప్రనారాయణుడు కంటేనా? అబ్బా పరస్త్రీ పరాన్ముఖుడు. ఋష్యశృంగుని కంటేనా? ఎందుల కంటే అగుగాక అతని భార్య భూలోకరంబ. అతని భార్య భూలోకరంబ. మరి మీ భార్య? అబ్బా భార్య మాట ఎత్తగానే అని తీస్తున్నారు రాగం. నీకంతే అందమైన ఎవరున్నారు ఈ లోకములు? అలాగా చూడండి, సాను ఎండకు వచ్చేవారిలో ఎవరి భార్య చక్కనిది కాదు. ఒక్కసారైనా మీ భార్యను మీ కనులతో అందంగా చూస్తే ఆమె ఎంత అందంగా ఉందో, ఆమెకి ఎంత అందమైన మనసుందో తెలుస్తుంది. అయినా ఒకరి భార్య మాట మనకేలా, ముందు మీ భార్య మాట చెప్పండి. తమరి భార్య ప్రాణములు తెలిపినట్టి
గారికి ఎవరు బదులు చెప్పగలరు, ఎందుకంటే చంద్రమతిగా మన ఊర్లో వేసి పరిచయం. మీరు ఎంత చక్కగా పాడుతుంటే ఎక్కడి నుంచో బయట నుంచి ఎన్నో దూరం నుంచి తీసుకురావాలి. ఎందుకండి ప్రతి సంవత్సరం మీకు మా ఊర్లో ఒక ప్రోగ్రాం మీకు నిర్ణయం చేస్తాం. ఇప్పుడు మీరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ పద్యం చాలా చక్కగా వర్ణించారు. ఈ యూట్యూబ్లో కూడా ఇదే చూసే ఈ సంవత్సరం మీకు రావాల్సిందిగా రావణ్ గారు చెప్పాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మీ గ్రామ ప్రజలందరికీ కూడా నాకు ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని, అంటే వేరియేషన్ వేషం అండ్ కిందటి సంవత్సరం చంద్రమతిగా, ఈ సంవత్సరం చింతామణిగా వేరియేషన్ చూస్తున్నారు. ఆ వేరియేషన్కి తగ్గట్టు మనం చాలా చెయ్యాలని చక్కగా చెప్పి చాలా చక్కగా ఉంది. చెయ్యాలని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాగే మరి త్రినాథ స్వామి ఉత్సవాల సందర్భంగా మంచి క్యాస్టింగ్తో నాటకాన్ని